ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైవ్. దిస్ ఇస్ షాహిదా. హిమాలయాల్లోని స్వచ్ఛమైన గాలి, అక్కడి వాతావరణం వంటివి వ్యాధుల నుంచి మనల్ని రక్షణ కల్పిస్తాయని అనుకుంటాం. కానీ అక్కడకు కూడా అదృష్ట శత్రువులు చేరుకున్నట్లు ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. పశ్చిమ భారతదేశంలోని ఎడారుల నుంచి వీచే ధూళి తుఫానులు హిమాలయ శిఖరాలకు హానికరమైన బ్యాక్టీరియాను మోసుకెళ్తున్నాయని బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ప్రీ మాన్సూన్ అంటే ఋతుపవనాల ముందు సమయంలో రాజస్థాన్ వంటి ఎడారి ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు సాధారణం. ఇవి ఎడారి నేల నుంచి కేవలం ఖనిజ రేణువులనే కాకుండా వాటిని అంటుకొని ఉండే సూక్ష్మ జీవులను కూడా గాల్లోకి లేపుతాయి. ఇవి గాలివాటంతో ఇండో గంగా మైదానాల మీదుగా వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి చివరికి హిమాలయ పర్వతాల పై భాగంలో స్థిరపడుతున్నాయి. 2 ఏళ్లుగా పైగా నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు సైన్స్ ఆఫ్ ద టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ గాలి ద్వారా వచ్చే బ్యాక్టీరియా వల్ల హిమాలయ ప్రాంత ప్రజలకు పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాలిలోని రోగ కారక క్రిములు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. బ్యాక్టీరియా సోకడం వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కలుషిత గాలి, నీటి ద్వారా పొట్టకు సంబంధించిన అనారోగ్యాలు కలగవచ్చు. కేవలం ఎడారి బ్యాక్టీరియా మాత్రమే కాకుండా హిమాలయ పర్వత పాదాల వద్ద ఉన్న స్థానిక కాలుష్య కారకాలు, సూక్ష్మజీవులు కూడా గాలి పై పొరల్లోకి చేరుతున్నాయి. ఈ 2 రకాల బ్యాక్టీరియాలు కలిసి హిమాలయ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని పరిశోధనలో తేలింది. ఇప్పటికే గాలిలో ఆక్సిజన్ తక్కువగా ఉండి చలి తీవ్రత ఎక్కువగా ఉండే హిమాలయ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై ఈ బ్యాక్టీరియా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.